స్ప్రింట్‌లో టైం చాలా టైట్‌గా ఉన్నప్పుడు, రిలీజ్ ఈ రోజు గానీ, రేపొద్దున గానీ ఉన్నప్పుడు మేనేజ్‌మెంట్ వచ్చేసి స్మోక్ టెస్టింగ్ జేయాలా? రిగ్రెషన్ టెస్టింగ్ జేయాలా? అని అడుగుతారు. ఇది చాలా కామన్ ప్రెషర్ ఫర్ ఎవ్రీ కివి. ఒక్క సింపుల్ డెసిషన్ రూల్‌తో మనం స్కోప్ అనేది చెప్పొచ్చు. ఎలా అంటే చేంజ్ స్కోప్ అర్థం చేసుకోండి ఫస్ట్. అది ఒక స్మాల్ చేంజ్ కాన్ఫిగ్ అయితే అన్రిలేటెడ్ ఏరియాలో రిగ్రెషన్ చేయాల్సిన అవసరం లేదు. ఫోకస్డ్ ఆన్ స్మోక్ టెస్టింగ్. కానీ కోర్ ఎలిమెంట్ కానీ చేంజ్ అయ్యి అది అదర్ వాటిని ఇంపాక్ట్ అవుతుంది అన్న టైంలో మనం టార్గెటెడ్ రిగ్రెషన్ కంపల్సరీ చేయాలి. ఎందుకంటే చేంజ్ ఇంపాక్ట్ ఏరియాని మనం డిటర్మైన్ చేయగలిగితే సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఒక చిన్న కాన్ఫిగ్ చేంజ్ చేసాం, దానివల్ల వేరే వాటికి ఏం ఇష్యూ లేదు, అక్కడ స్మోక్ చేయండి. లేదు వాళ్ళు ఏదైనా చేంజ్ చేసిన దగ్గర వేరే ఎలిమెంట్స్ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి, అప్పుడు టార్గెట్ రిగ్రెషన్ కంపల్సరీ చేయాలి. కంప్లీట్ రిగ్రెషన్ అనేది ఆల్వేస్ రైట్ కాదు, ఎందుకంటే అది కొన్నిసార్లు టైం వేస్ట్ అవుతుంది, ప్లస్ చాలా సిచ్యువేషన్లో. సో చేంజ్ స్కోప్ని అర్థం చేసుకోండి, టెస్ట్ స్ట్రాటజీని టెస్ట్ వే ఆఫ్ టెస్టింగ్ని చెప్పండి. సో ఇది ప్రొఫెషనల్ జడ్జిమెంట్గా అనిపిస్తుంది. ఇది ట్రై టు ఇంప్లిమెంట్ ఇన్ యువర్ నెక్స్ట్ స్ప్రింట్. డైరెక్ట్గా యూజ్ చేయండి, చూడండి.